రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ యొక్క సూర్యాస్తమయం వరకు కూడా మా అందరికీ మీరు తోడై ఉండి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజున మేము ప్రయాణించిన ప్రయాణాల్లో, మా పనులలో, మా యొక్క ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడై ఉన్నారు. అపాయాలు రాకుండా, ప్రమాదాలు జరగకుండా, ఇబ్బందులు కలగకుండా, కృంగిపోకుండా, భయము మా దరికి రాకుండా మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని పోషించారు, మమ్మల్ని ప్రతి విషయంలో బలపరిచారు. మీకు స్తోత్రాలు నాయనా. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మరొక మారు మేమందరము సజీవులంగా చేరి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. yes Lord, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం ద్వారా నాయన మీ యొక్క బలమైన మాటలను ఈ రాత్రిన మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. అవునయ్యా, కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన రక్షణ కోసం అయ్యా మేము చూస్తూ ఉన్నామేమో, మీ వైపు కాకుండా మరి దేనికోసమో, ఎవరి సహాయం కోసమో, ఎవరి యొక్క కరుణ కోసమో మేము వెంపర్లాడుతున్నామేమో. మీరు మాట్లాడుతూ ఉన్నారు, నీవు మాత్రమే రక్షకుడివని, నీవు ఖచ్చితంగా రక్షించగలవని, మీరు నా వైపే చూడాలి అని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రిని ఎవరైతే బిడ్డలు వారికున్న భయాన్ని బట్టి, వారికున్న లేమిని బట్టి, లోటును బట్టి అయ్యా ఈ లోక జనులను ఆశ్రయిస్తున్నారు, వారందరూ కూడా మీ వైపు చూసి కేవలం మీరు మాత్రమే రక్షకుడు అని గుర్తించి వారు రక్షింపబడుటకు, వారు విడిపించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రభు, ఈ రాత్రిన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయం వారందరికీ దయచేయండి అయా. వారు మొరబెడుతున్న ప్రతి మొరకు తండ్రి మీరు సమాధానము దయచేయండి అయా. వ్యాధులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి మొరబెడుతున్నారు. భయంకరమైన రోగాలు, మరణాంతకరమైనటువంటి రోగాలు నాయన వారిని పట్టి పీడిస్తూ ఉండగా స్వస్థత దయచేయండి అయా. సంపూర్ణ విడుదల దయచేయండి. ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామంలో లయపరచండి ప్రభువా. ఆయన గర్భఫలం లేని వారికి గర్భఫలం అనే ఆ బహుమానమును మీరే అనుగ్రహించండి. గర్భముతో ఉండి ప్రార్థిస్తున్నారు, తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి ఆయన. మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరూ కూడా క్షేమముగా రక్షణ కలిగి ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో, అప్పుల భారాన్ని మోయలేని స్థితిలో, నష్టాలను చవి చూస్తున్న స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తండి. తలగానే వారు ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నాయన. నాయన, కుటుంబంలో కూడా నెమ్మదిని దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అయా విశ్వాసులుగా, ఎటువంటి గొడవలు లేని వ్యక్తులుగా ప్రశాంతంగా జీవించే సహాయం దయచేయండి. యవన బిడ్డలను మీకు అప్పగిస్తున్నాము, వారికి మారు మనసు దయచేయండి నాయన. అయా, దుర్వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ప్రతి ఎడిక్షన్ కూడా యేసునామంలో తీసివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము అయా. అదే విధంగా రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తిపరమైన విభేదాలను తీసివేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఎటువంటి అనుమానాలు, మనస్పర్ధలు లేకుండా కృప చూపించండి ప్రభువా. ఎస్ లార్డ్, వివిధ దేశాలకు బిడ్డలు వెళ్తూ ఉండగా నాయన వారి ప్రయత్నాలను సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ విషయంలో, ఆ యొక్క పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయంలో కూడా కృప చూపించండి. ఎవరి చేతిలో బిడ్డలు మోసపోకుండా సహాయం దయచేయండి. అదే విధముగా విదేశాల్లో ఉండి ఒంటరిగా ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న, చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి
మీ రక్షణ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. నాయనా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. న్యాయం వారి వైపు ఉండడానికి కృప చూపించండి తండ్రి. ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నారు. మీ సహాయం దయచేయండి. ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. మీ చిత్తాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు. వారి వివాహము తండ్రి మీ చిత్తంలో జరిగించండి. గృహాలు కట్టుకోవాలని, సొంత గృహాలు కావాలని ప్రార్థిస్తున్నారు. కృపా సహాయం వారికి దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని రాత్రిన దీవించండి. ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను మీ స్వాధీనపరుచుకొనండి ప్రభువా. ప్రాముఖ్యంగా బోర్డర్స్లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కృపాహస్తంలో చాటున రక్షించి కాపాడమని, అయా మీ సహాయమును బట్టి రాత్రిన మరొకసారి మేము సేద తీరబోతూ ఉన్నాము. మా అందరికీ కూడా మంచి నిద్ర దయచేయండి. ఎవరికి ఎటువంటి కలవరము, భయము, కృంగుదల లేకుండా, ఎటువంటి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి దొంగల, శత్రువుల, అపవాది క్రియల సమస్యలు ఎవరికి రాకుండా, ఆయన ప్రతి బిడ్డకును కంటి నిండా సుఖవంతమైన, సంతృప్తికరమైన నిద్రను మీరే దయచేయమని, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేమందరము చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.